బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వైదనలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, ముస్లిం కమ్యూనిటీ హాలు నిర్మాణ పనులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. ప్రజల సమస్యల్ని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దోహదపడేలా కేంద్ర బడ్జెట్ ను తీసుకొచ్చారని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలకు బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. స్వర్ణాంధ్ర సాకారానికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించారని చెప్పారు. గత ప్రభుత్వం నాడు నేడు పనుల్ని అస్తవ్యస్తంగా చేసి నాశనం చేసిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆరోపించారు. పనులు సగం సగం చేసి నిధుల్ని పక్కదారి పట్టించారని విమర్శించారు. పాఠశాలలో నిలిచిన పనులు, ఇతర సమస్యలపై నివేదికలు తయారు చేసి అధికారులకు పంపాలని సూచించారు. అటవీ సంపదను కాపాడి వనాల్ని సంరక్షించాలని రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ చిరంజీవి పిలుపునిచ్చారు. గ్రామాల్లో అటవీ సంపదను కాపాడి సంరక్షించాలని కోరారు. బాపట్ల జిల్లా బొబ్బేపల్లిలో వనం మనం కార్యక్రమంలో గ్రామస్తులతో కలిసి చెట్లను నాటారు. జాతీయ చీడపీడల నివారణ యాప్ను రైతులందరూ తమ సెల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని కేంద్రీయ వ్యవసాయ శాఖ అధికారి వీరయ్య చౌదరి కోరారు. బాపట్ల జిల్లా పర్చూరులోని బదిరుల పాఠశాలలో భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందిన వినతుల్ని అధికారులు పెండింగ్లో ఉంచడంపై విజయనగరం జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రీఓపెన్ కు ఎందుకు అవకాశమిస్తున్నారని మండిపడ్డారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పామరు సర్కిల్ కార్యాలయానికి ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డుల్ని పరిశీలించారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. రానున్న శివరాత్రికి రేంజ్ పరిధిలోకి పంచారామాల్లో డ్రోన్ల ద్వారా శాంతి భద్రతలు పర్యవేక్షిస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని నెహ్రూ నగర్లో పట్టపగలు దొంగలు 3 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. మునిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 3 లక్షల విలువైన బంగారం, 30,000 నగదు, బాలశౌరి అనే మరో వ్యక్తి ఇంట్లో 18 గ్రాముల బంగారం, ఓ లారీ డ్రైవర్ ఇంట్లో చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో దొంగలు ఏకంగా 8 దుకాణాల్లో చొరబడి 1,50,000 నగదు, 25 ఫోన్లు, ఒక ల్యాప్టాప్, 6 చేతి గడియారాలు ఎత్తుకెళ్లారు. దుకాణాల్లోని సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా దొంగలు 2 బృందాలుగా విడిపోయి దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈగల్ ఏర్పాటుతో కోనసీమ జిల్లాలో గంజాయి రవాణా వినియోగంపై ఉక్కుపాదం మోపినట్లు ఎస్పీ చెప్పారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మార్చి నుంచి కొత్త వాహన చలానాలు అమలవుతాయని, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలు కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన తల్లి బిడ్డ అంబులెన్స్ ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రారంభించారు. ఈ అంబులెన్స్ ద్వారా దూర ప్రాంతంలోని పేషెంట్లు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడొచ్చని తెలిపారు. ఏలూరు జిల్లా సుంకొల్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బయట బడ్డీ కొట్టులో చాక్లెట్లు తిని 6 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విద్యార్థులు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. మొదట భక్త కన్నప్ప ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఆలయ ప్రాంగణంలోని కంచగడప వద్ద దేవతామూర్తులకు పూజలు నిర్వహించారు.